బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ ముఖ్య నేత బయటికి వచ్చారు. తాను పార్టీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. హైకోర్టులో కేసు కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ కార్యదర్శి జల్ బిరదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ తన నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు. బొలిశెట్టి ఉత్తరాంధ్ర కాలుష్య సమస్యలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఏపీ పర్యావరణ శాఖకు ప్రతివాదిగా చేర్చారు. అయితే ఈ శాఖకు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో దాఖలైన పిల్ విషయంలో తుది తీర్పు వచ్చే వరకు పార్టీ బాధ్యతలకు దూరంగా ఉంటానన్నారు జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ. ఏపీ కాలుష్యానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన ఓ పర్యావరణ కేసులో బొలిశెట్టి పిటిషనర్గా ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా అదే ప్రభుత్వంలో ఉన్న పార్టీలో కీలక పదవిలో ఉండటం సరికాదని ఆయన భావించారు. గతంలో అమరావతి రాజధాని పర్యావరణ విషయాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చేసిన విమర్శలు కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమని సమాచారం. తన నిర్ణయంపై స్పందించిన బొలిశెట్టి ఇది పార్టీకి రాజీనామా కాదని, కేవలం పదవుల నుంచి తీసుకుంటున్న నైతిక విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. పర్యావరణ న్యాయం కోసం జరుగుతున్న పోరాటం రాజకీయ కారణాల వల్ల ఆగిపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. కోర్టులో సమస్యల పరిష్కారమైన తర్వాత పార్టీ కోరుకుంటే మళ్లీ బాధ్యతలు చేపడతానని, జనసేన సిద్ధాంతాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని లేఖలో పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.